లక్షణాలు పెరిగే కేశాలు, నఖాలు, లేక స్వేదం, మృదుత్వం మొదలైనవన్నీ భౌతికమైన అశాశ్వతమైన మానవ దేహానికి ఉండే లక్షణాలు. స్వామివారు ఈ ప్రకృతికి అతీతమైన అప్రాకృతం అనబడే ఒక స్థితిలో ఉన్నవారు కాబట్టి నశించిపోయే మానవ దేహానికి ఉన్న లక్షణాలను శాశ్వతుడైన స్వామివారికి ఆపాదించడం అనేది అజ్ఞానం. విన్నారుగా, అశాశ్వత లక్షణాలు స్వామికి ఆపాదించడం అజ్ఞానం అంటున్నారు తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు. మరి స్వామి విగ్రహం ఏ స్వరూపం, ఏ పదార్థంతో తయారు చేయబడింది, శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎలా ఉంది? స్వామివారికి అటువంటి లక్షణాలు ఏమీ లేవు. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం స్వయం వ్యక్తం, మానవ నిర్మితం కానిది, శాలగ్రామ శిలా స్వరూపం. ఇక సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంపై జరుగుతోన్న ప్రచారం విషయానికి వద్దాం. స్వామి ఆలయం ఎలాంటిది, ఎలా నిర్మించారు? నిజంగా శ్రీనివాసుడి విగ్రహం వెనుక సొరంగం ఉందా? స్వామికి అర్పించిన పువ్వులను తర్వాత వెనకనున్న బావిలో పడేస్తారా? అవి స్వర్ణముఖిలో తేలుతాయా? ఇతర ఆలయాల కంటే తిరుమల ఆలయం నిజంగా అంత ప్రత్యేకమైనదా? ఈ భూలోకానికి అతీతమైన ఒక పదార్థంతో చేయబడిన బింబం, దివ్యమైన తిరువాభరణాలు, శిల్పశాస్త్రోక్తమైన మహావిష్ణు లక్షణాలు, శ్రీవత్సం, ప్రథమ యజ్ఞోపవీతం మొదలైన వాటితో చతుర్భుజం, శంఖచక్రాలు, వీటితో కూడుకున్న అతి సమ్మోహనమైన రూపం స్వామివారిది. అది శాశ్వతం. స్వయంభూమన్నంతర కాలం నుంచి ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా అతి ఘాటైన పచ్చకర్పూర నామం 365 రోజులు ధరించి ఉన్నా కూడా ఎటువంటి మానవాళ్ళు కూడా లేకుండా ఉండే ఒక దివ్యమైన స్వరూపం. ఇంతేకాకుండా స్వామివారి ఆలయాన్ని గురించి కూడా ఎన్నో వదంతులు నా వరకు వచ్చాయి. స్వామివారి బింబం వెనుక స్వరంగం ఉందని, బావి ఉందని,